86th క్వశ్చన్ చూడండి. question. So now let me go to 208. The practice of planting trees to restore forests is called. సో రీస్టోర్ ఫారెస్ట్లని మళ్ళీ రీస్టోర్ చేయడాన్ని ఏమంటారు? ఫారెస్టేషన్ అంటారా, ఆర్గనైజింగ్ అంటారా, క్వైరింగ్ అంటారా, స్లాష్ అండ్ బర్న్ అని అనడం జరుగుతుందా? దేన్ని మనము తీసుకోవడం జరుగుతుంది అంటే నశించిపోతున్న అడవులను మళ్ళీ బ్రతికించడానికి లేదా కొత్తగా ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటే పద్ధతిని ఏమంటారంటే వనీకరణము అంటే అఫారెస్ట్రేషన్ అనడం జరుగుతుంది. డిఫారెస్ట్రేషన్ అంటే నరకడం, అఫారెస్ట్రేషన్ అంటేనే మళ్ళీ రక్షించి చెట్లను ఎక్కువగా పెట్టడం. నెక్స్ట్ గో టు 287 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ మోడరేట్ క్లైమేట్ బై ఇంక్రీజింగ్ హీట్ ఇన్ ఐలాండ్స్, కంట్రోలింగ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ లోకల్లీ, స్టాపింగ్ విండ్స్, స్ప్రెడింగ్ డెజర్ట్స్. దేనికి సంబంధించిన అంశము? సో ఫారెస్ట్ మోడరేట్ క్లైమేట్ బై, సో అడవులు మనకేమైతే వాతావరణాన్ని సమంగా ఉంచుతాయి, మోడరేట్ క్లైమేట్ని చేయడం జరుగుతుంది. గాలిలోని వేడిని తగ్గించి టెంపరేచర్ని నియంత్రించడం జరుగుతుంది మరియు స్థానికంగా మంచి రెయిన్ఫాల్ పడే విధంగా చేస్తుంది. కాబట్టి మనం ఆప్షన్ ఏది తీసుకోవాలి? బి ఆప్షన్, కంట్రోలింగ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ లోకల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ 288 క్వశ్చన్ చూడండి. నేషనల్ పార్క్స్ ఆర్ మీంట్ ఫర్, నేషనల్ పార్క్స్ దేనికి సంబంధించినవి అంటున్నారు? నేషనల్ పార్క్స్ మీంట్ ఫర్, సో నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు ఏవైతే ఉన్నాయో కేవలం జంతువులకే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఎకోసిస్టమ్ పర్యావరణ వ్యవస్థ, అక్కడ ఉన్న చెట్లు మరియు జంతుజాలం అన్నింటినీ కలిపి రక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏంటిది? ఇది నేషనల్ పార్క్స్. ఏంటి అవి? నేషనల్ పార్క్స్కి సంబంధించిన విషయము. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? సో మనకు నేషనల్ పార్క్స్ దేనికోసమని ఆన్సర్ తీసుకోవాలి? బి ఆప్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎంటైర్ ఎకోసిస్టమ్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫ్యూరా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. 289 క్వశ్చన్ తీసుకోండి. బయోస్పియర్ వాట్ రిజర్వ్స్ ఎయిమ్ టు, బయోస్పియర్ రిజర్వ్ ఎయిమ్స్ టు అంటే ఏంది? బయోస్పియర్ రిజర్వ్స్ అనేది చాలా పెద్ద రక్షిత ప్రాంతాలు. అవి అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే ఆ అడవులపై ఆధారపడి జీవించే గిరిజనుల సాంప్రదాయ జీవన విధానాన్ని, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ని కూడా గౌరవించడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ కన్జర్వ్ బయోడైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 290 క్వశ్చన్ చూడండి. ద లేయర్ ఆఫ్ డికేయింగ్ లీవ్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ఫారెస్ట్ ఈజ్ కాల్డ్. సో మనకేమవుతుంది? ఆర్గానిక్ అడవి నేలపై రాలిపోయి కుళ్ళిపోతున్న ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో కూడిన నల్లటి సేంద్రియ పొరను ఏమనడం జరుగుతుందంటే హ్యూమస్ అంటారు. ఏమంటారు? హ్యూమస్ అని అనడము జరుగుతుంది. ఇది మొక్కల యొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకోవాలి? హ్యూమస్కి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 290